కోచింగ్కి వెళ్ళినప్పటికీ కూడా తను ఏదైతే వెంపటి చినసత్యం గారి దగ్గర విద్యను అభ్యసించారో ఆ విద్యని సమాజానికి అందించాలి, భారతీయ కళల్ని సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి అనేక మందిని విద్యార్థులను తీర్చిదిద్దింది. కేరళ తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ మిట్టినీళ్ళు కేరళ కాబట్టి కేరళ రాష్ట్రంలో అనేక అవార్డులు కూడా పొందారు అనుపమ మోహన్ గారు. ఇట్లా ఒక ఖ్యాతి పొందిన తర్వాత సొంత ఊరికి కూడా ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో సింహపురి నృత్యోత్సవం పేరుతో కరోనా ముందు 2 సంవత్సరాలు వరుసగా నృత్యోత్సవాలు 3 రోజుల పాటు జరపడం జరిగింది. తిరిగి కరోనా తర్వాత వారి ఇంట్లో కొంత అశుభం జరగడం, ఎన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరము మళ్ళీ టౌన్ హాల్లో మే 14, 15 సింహపురి నృత్యోత్సవం ప్రారంభమవుతుంది. దీనిలో ఆసక్తి కలిగినటువంటి నృత్యకారులంతా కూడా పాల్గొవచ్చు. దాన్ని ముందుగా రిజిస్టర్ చేసుకొని వారి యొక్క ప్రదర్శనని ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక యువ కళాకారులను ప్రోత్సహించే దానికోసం ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ద్వారా నెల్లూరులో కళలు అంటేనే గుర్తుకొచ్చేటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహము మార్గదర్శనంతో సుమస్తు ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలతో కళాంజలి సత్యాంజలి అకాడమీ వాళ్ళు ఈ సింహపురి నృత్యోత్సవం జరుపుతున్నారు. ఈ నృత్యోత్సవంలో పాల్గొనే వాళ్ళనే ఆసక్తి ఉండే వాళ్ళందరూ నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆ 2 రోజులు జరిగే నృత్యాలను తిలకించడం ద్వారా మాకు సపోర్ట్ చేయవలసిందిగా సింహపురి కళని ఆదరించేటటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను అనుపమ మోహన్, వెంపటి చినసత్యం గారి ప్రథమ శిష్యురాల్లో మొదటి బ్యాచ్లో ఉన్న ఒకదాన్ని. వాసు గారు చెప్పినట్లు నెల్లూరులో పుట్టి పెరిగి తర్వాత మాస్టర్ గారి దగ్గర మెడ్రాస్లో నా 9వ ఏట నుంచి కూడాను కూచిపూడి నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ దాని తర్వాత ఒక 7 సినిమాల్లో 3 భాషల్లో చేశాను. నేను మలయాళం, తెలుగు అండ్ కన్నడ చేశాను. దాని తర్వాత వివాహం జరిగింది. మేము చెన్నైలో ఉంటూ కూడాను ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రమోట్ చేసుకుంటూ మా గురువు గారి దగ్గర ఉంటూ దాని తర్వాత ఒక 25 సంవత్సరాలుగాను మేము కేరళకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడాను మన సాంప్రదాయం, మన కళలు, మన దీని గురించి అక్కడ దాన్ని చెప్తూ టీచ్ చేస్తూ చాలామంది శిష్యుల్ని తయారు చేశాను. అక్కడి నుంచి నా పుట్టిన ఊర్లో నాకేమన్నా చేయాలి అనే ఒక తాపత్రయంతో వాసు గారిని, కృష్ణారెడ్డి గారిని వాళ్ళతోటి సంప్రదించి 2017, 18లో అనుకుంటాను మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ సింహపురి నృత్యోత్సవాన్ని ప్రారంభించాము. చాలా ఘనంగా జరిగింది. 2 రోజులు చొప్పున చేసాము ఆ టైంలో, కానీ ఈసారి మాత్రం 2 days చేస్తున్నాము. దీనిలో పాల్గొనేందుకు యంగ్స్టర్స్, చిన్నపిల్లలకి కానీ మామూలుగా ప్రొఫెషనల్స్ ఎవరికైతే దీంట్లో పాల్గొనాలి అని ఆ ఉత్సాహం, అభిలాష ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఇందులో పాల్గొనవచ్చును. నెల్లూరు వాళ్ళ అందరినీ కూడాను ఆహ్వానిస్తున్నాను. నాకు ఎడమ పక్కన గుడి పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడాను వాళ్ళ సపోర్ట్ చాలా ముఖ్యం అన్నమాట ఈ ఫెస్టివల్ జరిగేందుకు. సో ఐఎమ్ థ్యాంకింగ్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంకింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఉంటుందండి నెల్లూరు టౌన్ హాల్ మే 14th and 15th ఒక నామినల్ ఫీ పెడుతున్నాము. ఎందుకంటే లేకపోతే దానికి వాల్యూ లేదు. అది ఫ్రీగా చెప్పటం అనేది కూడాను దానికి ఒక విద్య అనే దానికి ఒక దక్షిణ అనేది ఉండాలి. సో అట్లా మేము ప్లాన్ చేసుకుంటాం. వచ్చే ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతకుముందు చేసిన 2-3 ఫెస్టివల్ కూడాను బయట దేశాల నుంచి వచ్చారు.
ఈసారి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఉంటారని భావిస్తున్నాం. నమస్కారాలు. చేస్తున్న సుమస్తు ఫౌండేషన్ వాసు గారి చిన్నాటి మిత్రురాలు, వారికి స్నేహితురాలు. అంటే వారికి ఎంత బిజీ ఉన్నా కూడా కేవలం కళలకి వాళ్ళ నాన్నగారి ఆశయంతో, వాళ్ళ నాన్నగారి సేవా కార్యక్రమాలు నెల్లూరులో ఎన్నో వాటర్ ఫోరమ్స్ కానీ, అదే హార్ట్ ట్యాబ్లెట్స్ కానీ, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ చేస్తూ వాళ్ళ నాన్నగారి ఆశయాలతో కళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నెల్లూరు అంటే కళలకు ప్రాముఖ్యత ఎంతో పుట్టింది. నేను కళలు పుట్టే నెల్లూరులోని. అలాంటిది దానికి అనుపమ మోహన్ గారిని కేరళలో అవును బిజీ ఉన్నా కూడా నేను పుట్టిన ఊరు, నా ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాసు గారి సహకారంతో, అలాగే మన 25 ఎకరాల సంఘ సపోర్ట్తో ప్రతి ఇయర్ చేస్తూ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ మే 13, 14 మే 14, 15 తేదీ టౌన్ హాల్లో సింహపురి నృత్యోత్సవం జరుగుతుంది. నేను అనుపమ మోహన్ చేసినప్పుడు నేను టౌన్ హాల్లో కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దేశాల నుంచి అమ్మాయిలు వచ్చి వాళ్ళు చేస్తుంటే ఇదిరా కూచిపూడి, ఇదిరా భరతనాట్యం అనేది అనిపించింది. అంటే అంత చక్కగా ఉంచి వాళ్ళు ఫ్లైట్ దిగి ఇక్కడ చేసే వాళ్ళ ఫ్లైట్ వెళ్ళారు. అంటే అనుపమ మోహన్ గారికి అంత దేశాల నుంచి ఉన్నారు. వాళ్ళతో పాటు మంజు వార్గ్యూ గారు, అలాగే శోభనాయుడు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. వెంపటి సత్య గారు గురువు గారు. ఇవన్నీ కంటే కూడా మన నెల్లూరులో చేయటం అనేది అనుపమ మోహన్ గారు నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి నృత్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు పాల్గొని వాళ్ళు ఇచ్చే మెమోటోస్, సర్టిఫికేట్స్ తీసుకొని ఒక గుర్తింపు, తాను ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతో సీరియల్ వారితో ఆ నాట్యం ప్రయత్నించి ఆ షీల్డ్ మెమోట్ తీసుకొని మీరందరూ కూడా నెల్లూరు ఒక గౌరవం తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే అనుపమ మోహన్ గారికి వచ్చి చేసినందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా సుమస్తు ఫౌండేషన్ చైర్మన్ వాసు గారు కూడా ఎంతో సహకారం చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ కూడా టౌన్ హాల్కి వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు. ఒక నిమిషం సార్.